ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, తే తే తులారాశి వాళ్ళకి సాక్షితంగా బాసరా సరస్వతి. తులారాశి వాళ్ళు ఎవరైనా కానీ ఈసారి మీరు చాలా కుప్పకూలినట్టు కూలుతున్నారు. మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఆలోచించడంలో అయితే ఆకాశానికి నించెనేసినట్టు ఆలోచిస్తుంటారు. చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు. ఎందు గురించి ఆలోచిస్తున్నారంటే, సముద్రంలో పడ్డవాడు కొట్టుకుంటా ఈ ఒడ్డు కన్నా వచ్చి పడతాడు. మరి ఈ సంసారంలో మునిగితే ఎక్కడ తేలుతామో అర్థమైతే తెలియదు. 10 రూపాయలు సంపాదించింది అక్కనే పోతుంది, 100 రూపాయలు సంపాదిస్తే అక్కనే పోతుంది, 1000 రూపాయలు సంపాదించిన అక్కనే పోతుంది, 1,00,000 సంపాదించిన అక్కనే పోతుంది. ఎటు వచ్చిన పైసా అటే పోతుంది. మనసు శాంతం ఉండటం లేదు. ఆపద మీద ఆపద వస్తుంది. దెబ్బ మీద దెబ్బ పడితే జీవం ఎట్లా అడ్డపడుతుందో మనం కూడా ఆపద మీద ఆపద వస్తే ఇంక ఆడపైకి వస్తాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరైనా మాకు సమయానికి 10 రూపాయలు ఇస్తారా, లేకపోతే మాకు ఎవరైనా కాపాడతారా, మా హిమ్మతికి ఎవరైనా హిమ్మతి ఇస్తారా, ఏం లాభం. మాట పూర్తిగానే కానీ పని పడిందంటే ఎవరు 10 రూపాయలు సాయం చేయరు. మనం కష్టం చేయాలి, మనం నడాలి, మనం హిమ్మత్ చేయాలి, మనం నడవాలి. ఎందుకు ఇట్లా అవుతుంది అని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు. మీరు ఇంతగానం ఇట్లా ఆలోచిస్తే మరి ఇంట్లో ఎట్లా ఉంది తెలుసా? ఇప్పుడు కళ్యాణ బలం దగ్గరకు వస్తుంది, ఇల్లు బలం దగ్గరకు వస్తుంది. ఇల్లు గుడిక కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, లేకపోతే ఇంట్లో కళ్యాణం చేయాలి. ఇల్లు కట్టి కొనాలనా, ఇల్లు కట్టి పెళ్లి చేయాలనా, లేకపోతే పెళ్లి చేసి ఇల్లు కట్టాలనా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది తులారాశి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. దానికి ఒక మాట, ఇదే చేయమని కాదు, అదే వద్దుమనేది కాదు, ఏదైనా చెయ్యి, కానీ భగవంతుడు ఎలా దారి చూపిస్తే అలా నడవాలి. పిల్లతావంటే పిల్లతావ నడవాలి, బండ్లతావంటే బండ్లతావ నడవాలి, కచ్చా రోడ్ అంటే దాని మీద నడవాలి, హైవే రోడ్ మీద వచ్చినా కానీ నడవాలి. ఏ తీరుగా భగవంతుడు నడిపిస్తే ఆ తీరుగా నడవాలి తప్ప మన ఇష్ట ప్రకారం మనం ఏదో నడుస్తామంటే అవి నడవలేవు. అది కాని మాట. ముందలపై బురదల పడతారు, అది కరెక్ట్ కాదు. భగవంతుని ధ్యానంలో నడుస్తే ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. పెద్దలు ఎందుకన్నారు, నువ్వు చేసేది చేయి, నీకు భగవంతుడు దారి చూపిస్తాడు, భగవంతుడు దారి చూపిస్తాడని 24 సార్లు పొద్దునుంచి లేస్తే సాయంత్రం వరకు వింటూనే ఉంటా ఆ మాట. నీవు చేసే పని చేయి, ఆయనకి దేవుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు, దేవునికి నమస్కారం చేయి, అవుతుంది అని ఎందుకు చెప్తుంటారు పెద్దలు. అలాగే చేయాలి, తొందరపడవద్దు. ఇప్పుడు ఇంటి లోపల కళ్యాణం చేయాలంటే ఇప్పుడు పైసా ఇంత కావాలి. ఎట్లా చేసినా ఈ కాలంలో ఎట్లా చేసినా ఇంత కావాలి. పోయినసారే కళ్యాణ బలం వచ్చింది, దూరం అయిపోయింది, వచ్చింది, దూరం అయిపోయింది, వస్తుంది పోతుంది కానీ కావటం లేదు. ఈసారి కళ్యాణం కావాలి, ఇంట్లో చెయ్యాలి, ఈసారి పెళ్లి చేయాలని మీరు చాలా ఆలోచిస్తుంటారు కానీ అయితే లేదంటే భగవంతుడు ఈసారి కను తెరిచింటూ అవుతుంది. ఇన్నిసార్లు కాలేదు, ఇప్పుడు మాత్రం పక్కా జరుగుతాయి. ఎవరైతే కళ్యాణం ఈ సంవత్సరం అబ్బాయిదైనా అమ్మాయిదైనా, నేను ఎవరికి చెప్తున్నానంటే ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి చెప్తున్నా. తులారాశి వాళ్ళ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎవరైనా కానీ ఈసారి కళ్యాణం జరుగుతుంది. ఇంటి లోపల ఘనంగా, రంగవైభోగంగా, మంచిగా, నీట్గా చూసేవాళ్ళు కూడా తారీఫ్ చేయాలి, ఇన్నిటి వాళ్ళు కూడా మంచిగా అనిపించాలి. అంత ఘనంగా చేస్తారు. మీరు చేసిన తర్వాత మీ ఇంటికి కోడలు వచ్చిన తర్వాత అందంగా మీ ఇంటి ముందల ఆమె కాలు పెట్టిందంటే, మీ ఇంట్లో కాలు పెట్టిందంటే మీ ఇంట్లో బరకతు ఉంటుంది, అరుకతు ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది. అది అంటారు కదా, వెనకటి కాలం ఒక పెద్దలు ఒక మాట చెప్తుండ్రి, ఒక సంతకి వెళ్ళి ఒక ఆవు దూడ కొనుక్కొచ్చినా, ఒక ఏదైనా కొనుక్కొచ్చింది, అది ఒక టైం ఉంటుంది, ఒక రాత ఉంటుంది. అది ఒక ఆవుకు కొనుక్కొచ్చి ఇంటి ముందర కట్టి పెట్టి ఆ ఆవు ధరన ఇల్లు పైకి వస్తుంది. ఒక ఇంటికి పోయి కోడలికి కళ్యాణం చూసుకు వచ్చిన తర్వాత కోడలు ఇంట్లో కాలి పెట్టిన తర్వాత ఆ రీతి కూడా అలాగుంటుంది. చాలా రీతులు. అన్నిటికన్నా దళిద్ర గడియ ఇంటి మీద సతాయిస్తుంటే ఒక కోడలు వచ్చి ఇంట్లో కాలు పెడితే అది చాలా ఒక ముహూర్తం బాగుంటుంది, ఇంట్లో కలిసి వస్తుంది, ఇంట్లో బరకత ఉంటుంది. కానీ అమ్మాయి ఏం చేస్తుంటే ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో కాలు పెట్టిన తర్వాత పాపం వీళ్ళ ఇల్లు చాలా బాధ ఏకుంటూ వస్తున్నారు. ఇలా నీట్గా మనం కూడా మన తల్లిగారింటి లోపల మనం కూడా బాధపడతలేరా, మా తల్లిదండ్రులు కూడా బాధపడతలేరా, మరి వీళ్ళ ఇంట్లో కూడా ఇదేమిటి పాపం ఇంత ఆపదమని వచ్చిన కోడలు కలకలించి మంచిగా నీవు హామంటే హామన్నట్టు, హూమంటే హూమన్నట్టు మీ మాట ప్రకారం నడుస్తుంది, మీ అడుగుజాడలో నడుస్తుంది, మీ ఎంట నడుస్తుంది అని
అలాపై మీ ఇంటికి ఒక కోడలు వచ్చిన తర్వాత కాకి లేక అరవడం, శూర్పం లేక తయారై ఊక సతాయించడం, నీదింత నాదింత, అత్త అట్లా మామ ఇట్లా అయిపోయా, భర్త ఇట్లా అయిపోయామని అలా చాలి చేయది, అట్లా ఉరుకులాడది. ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో అమ్మాయి ఎవరి ఇంట్లో అయితే కాలు పెడుతుందో వాళ్ళ ఇల్లు మంచిగా పాలు పెరుగు పొంగినట్టు పొంగిపించి, వాళ్ళు ఎంత కోపం తాపంతో పడ్డ అత్తమామలు భర్త ఎంత కోపం తాపంతో మాట్లాడినా సరే నీదే నిజం, సరే వాళ్ళ కోపం వస్తే ఏం మాట్లాడదు, కోపం పోయిన తర్వాత మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా, అబద్ధం మాట్లాడుతుంది కదా అని ఇట్లా మెప్పించి మాట్లాడతారు. కానీ ఈసారి మీరు కోడలైతే వచ్చేది మీ ఇంటికి మీ ఇంట్లో కాలు పెట్టిందంటే చాలా మంచిగా, సరే మీ ఇంటి నుంచి ఒక ఆడబిడ్డని ఒక ఇంటికి కోడలుగా చేస్తున్నారంటే ఈసారి కళ్యాణం మీ అమ్మాయిది కళ్యాణం చేస్తుందంటే చాలా మంచిగా ఉంటుంది. అంతకన్నా ముందు మీ అమ్మాయి ఆలోచిస్తే ఏమంటుందంటే వాళ్ళ ఇల్లు ఎలాగైనా ఉండని, ఏమన్నా కానీ వాళ్ళ ఇంట్లో పోయి మన పద్ధతి ప్రకారం మనం ఉండాలి, వాళ్ళ పద్ధతి మీద నడవాలి, నా పద్ధతి అంతా ఇట్లా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళు ఏది రీతి మీదుగా నడుస్తారో, అత్తమామలు ఎట్లా ఉన్నారో, భర్త గుణం ఎట్లా ఉందో, ఆడపడుచు గుణం ఎట్లా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో పెద్ద చిన్నలందరూ ఉండరు, వాళ్ళందరి గుణం ఎట్లా ఉందో ఏమో పోయి తొందరగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని నీట్గా ఉండాలి, నీట్గా నడవాలి, వాళ్ళతో నా కొట్లాడ జగడ పెట్టుకోవద్దు, అన్నిటికన్నా మెయిన్ కొట్లాడ పెట్టుకోవద్దు. బియ్యం లోపల మెరుగలు తీసిపడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటామో మది లోపల మంచి ముచ్చట్లు పెట్టుకోవాలి, చెడు ముచ్చట్లు వదిలిపెట్టాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, ప్రేమతోనే ఉండాలేమని ఇంత చక్కగా ఆలోచిస్తారండి. మంచిగా ఉంది, ఇలా నడవండి. నేను చెప్పింది మీ జీవితం లోపల ఇంకా ముందుకు మీకు గుర్తుకొస్తుంది. ఒక జ్యోతిషమైన చెప్పింది కదా మరి మీకు చాలా గుర్తుకొస్తుంది. అలాగే చేయండి. చూడండి, మాటకు మాట చెప్తే గొడవ పెరుగుతుంది, గొడవ పెరిగిందంటే చిన్న గొప్పయి పెద్దగా అవుతుంది, పెద్దగా పోయి ఏమవుతుంది, ఏంద్రయ్య అమ్మాయి ఇంత కష్టపడి రంగవైభోగంగా కళ్యాణం పెళ్లి చేసుకుని వచ్చి నా ఇంట్లోకి పెట్టుకుంటే ఇదేంద్రా ఈమె ఇట్లా తయారై మాకు ఇట్లా సతాయిస్తుంది అనేది మాట ముచ్చట రానియకండి. ఎందు గురించి అంటే ఒక అమ్మాయికి చాలా మంచి పేరు ఉంది, మంచి పేరు. ఒక కోడలు ఇంటికాడ వస్తేనే, ఇంటికి అతమామల ఇంట్లో కాలు పెడితేనే వాళ్ళ ఇల్లు మంచిగా ఎంతో ఇంటికి కళ వస్తుంది, ఇంటికి మంచిగా అందంగా గమ్యంగా. వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒకరోజు ఇంటికి వెళ్ళిపోతారు, ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఒక ఇంటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అతమామలమని భావించి మంచిగా మీరు నడవండి, మీరు సుఖంగా సంతోషంగా నడుస్తారు, రాజా బతుకుతారు, భార్య భర్తల బంధం బాగుంటుంది, సంతాన సంసారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ జనవరి నెల నుంచి వచ్చే డిసెంబర్ వరకు మీకు చాలా బాగుంటుంది, అంతా బాగుంటుంది. మళ్ళొకటి ఏమిటిది, మీ ఇంటికి అంత బరకతుంటలేదు, ఇంట్లో కలిసి రావడం లేదు, ఇంట్లో మనసు శాంతం ఉండటం లేదు. తులారాశి వాళ్ళకి చెప్తున్న మంచికినండి, ఇంటి లోపల మనసు శాంతం ఉండటం లేదు, అమృతం తిన్నా ఇష్టం అనిపిస్తుంది, పైసా వచ్చినట్టే పోతుంది, పైసా బరకత లేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఇంటి మీద నరదృష్టి నరఘోష, ఇంటికి ఏదేదో తెచ్చి కట్టిండ్రు, బూడిది గుమ్మడికాయ నరదృష్టి యంత్రం, కలవంద, అది ఇది లింబకాయలు మిరపకాయలు మస్తు కట్టిన కానీ అదంతా దండగా. ఏది కరెక్టు, అమాస రోజు నిండా అమాస రోజు బూడిది గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టండి, ఇంటికి కట్టండి, ఇంత కుంకుమ పసుపు చల్లి కట్టండి, అది చాలా బాగుంటుంది, లాభం అవుతుంది, నష్టం కాదు, అంత జయమే అవుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. మంచిగా 4 పడ్డాయి గవ్వలు. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజఫలం 2, అవమానం 2. చూసిండ్రా, గురుబలం ఎంత ఎక్కువ ఉన్నాడు, శనిబలం ఎంత తక్కువ ఉంది. అందు గురించి ఈ సంవత్సరం అంతా మీరు ప్రయత్నం చేయండి, మంచి కలిసి వస్తుంది. జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు మీకు చాలా మంచి కలిసి వస్తుంది, మంచిగా లాభం అవుతుంది. చేసే పనులు నిదానంగా చేయండి, అంత కలిసి వస్తుంది, మీకు అంత మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉండి అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.